ఈజ్ క్రియేటింగ్ సంథింగ్ ఈజ్ ఈజీ. చాలామందికి చాలా ఐడియాస్ ఉంటాయి. ఆల్ బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్. బట్ ఒక మనిషికి వచ్చే ఐడియాస్కి దే కెన్ డూ ఎనీథింగ్ బై ఫోకస్, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. బట్ ఆ వచ్చే ఐడియాస్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి? బట్ ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టక్ ఇన్ హౌ టు క్రియేట్. బేసిక్గా అనుకోవడం అందరికీ ఈజీ, బట్ ఇంప్లిమెంట్ చేయాలా ఇన్ ద రియల్ వరల్డ్ ఇస్ ద టాస్క్ కదా. Hello Namrud. Touch me. I am Ira, an artificial intelligence. I know everything about you. From now onwards, let's start our journey. ఇదంతా కలనా? హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నమ్రత్. నేను ఒక వీడియో ఎడిటర్, గ్రాఫిక్ డిజైనర్ అండ్ వెబ్ డిజైనర్. నేను రోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటా. ఐ లైక్ ఫైండింగ్ న్యూ థింగ్స్, బట్ ఐఎమ్ స్టిల్ లేజీ. నాకు పని త్వరగా ఇంకా ఎఫర్ట్లెస్గా అయిపోతే చాలా ఇష్టం, టు సేవ్ టైమ్. సో అందుకే ఐ ఫౌండ్ అ న్యూ ఫ్రెండ్, AI. హౌ టు క్రియేట్ టూల్స్ యూజింగ్ AI. సో ఏఐతో మీరు ఏమైనా చేసుకోవచ్చు. టూల్స్ ఎంత ఈజీ అంటే టూల్స్ క్రియేట్ ఏఐతోని చాలా ఈజీ. ఒక 4th క్లాస్ పోరోడు కూడా టూల్స్ తయారు చేయొచ్చు ఏఐతోని. అండ్ వీ కెన్ క్రియేట్ ఎనీథింగ్ విత్ ఏఐతో. మనం ఏమేమి చేయొచ్చు అంటే యాప్స్ చేయొచ్చు, గేమ్స్ చేయొచ్చు, వెబ్సైట్స్ చేయొచ్చు బై అ సింగిల్ ప్రాంప్ట్. అంటే మీకు కోడింగ్తో నాలెడ్జ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, జస్ట్ బై అ సింగిల్ ప్రాంప్ట్. సో ఒక సింగిల్ ప్రాంప్ట్ అంటే ఏంటంటే జస్ట్ అన్ ఇన్స్ట్రక్షన్ ఆర్ గివ్ అ కమాండ్ ఆర్ ఎ టాస్క్ టు అన్ ఏఐ. సో దాన్ని ప్రాంప్టింగ్ అంటారు. ప్రాంప్టింగ్ అంటే ఏదో పెద్ద ఇంజనీర్ అవన్నీ కాదు. ప్రాంప్టింగ్ అంటే జస్ట్ సింపుల్ ఉంటుంది. మన సింపుల్ వర్డ్స్లో ఏఐకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దాట్ ఈస్ నోన్ యాజ్ ప్రాంప్టింగ్. సో యాక్చువల్లీ టు క్రియేట్ దిస్ ఏఐ టూల్ నేను ఈ వీడియోలో 3 స్టెప్స్ చెప్తా. ఏదన్నా క్రియేట్ చేయాలా ఏఐతో అంటే ఈ 3 స్టెప్స్ ఫాలో చేస్తే చాలు. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐడియా. సో మనకు మైండ్లో ఉండాలన్నమాట, ఏదైనా ఐడియా ఉండాలా. ఏదైనా స్ట్రాంగ్ ఐడియా ఉందనుకో, సపోజ్ ఈరోజు మనం వీడియో వచ్చేసి లోన్ క్యాల్కులేటర్ ఎట్లా చేయాలో దాన్ని ఐడియా అంటారు. లోన్ క్యాల్కులేటర్ ఈజ్ మై ఐడియా. సో ఈరోజు వీడియో ఐడియా వచ్చేసి లోన్ క్యాల్కులేటర్ ఎట్లా చేస్తారో నేను చెప్తా ఈరోజు. సో ఐడియా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాంప్టింగ్ అనేది నేను మీకు కంప్యూటర్ స్క్రీన్లో తీసుకొని నేను చెప్తాను దాన్ని ప్రాంప్టింగ్ ఎట్లా చేస్తారో. సో నేను ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రాంప్టింగ్ నేను చేసింది. సింపుల్గా మీరు కాపీ పేస్ట్ చేయొచ్చు. ఆ ప్రాంప్టింగ్ తీసుకోవాలి డీప్సీక్ అన్నా లేకపోతే ఏదన్నా ఏఐ ప్లాట్ఫామ్లో కాపీ చేయొచ్చు. కాపీ చేస్తే అది కోడ్ ఇచ్చేస్తుంది అన్నమాట. స్టెప్ 3 వచ్చేసి కాపీ పేస్ట్ అండ్ రన్. సో ఇది నాకు ఇష్టమైన స్టెప్ 3 అనమాట. స్టెప్ 3 అనేది నాకు మస్తు ఇష్టం. సో ఏం లేదు, జస్ట్ కాపీ పేస్ట్ చేసి సేవ్ చేసి రన్ చేసేస్తే అయిపోతుంది అనమాట. టూల్ క్రియేట్ అయిపోతుంది. ఇది ఏ వెబ్సైట్ అన్నా, ఏ యాప్ అన్నా, ఏదైనా డిజైన్ చేసేటప్పుడు కూడా ఇది కాపీ పేస్ట్ ఈజీగా సింపుల్గా అయిపోతుంది. సో ఇదన్నమాట. లెట్స్ స్టార్ట్ క్రియేటింగ్ అ టూల్ వెబ్సైట్ లోన్ క్యాల్కులేటర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఛానల్కి కొత్తగా వచ్చినట్టే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. లైక్ దిస్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయాలి. గూగుల్ ఓపెన్ చేసి మీరు ఏ అయినా యూజ్ చేసుకోవచ్చు, లైక్ ChatGPT అండ్ డీప్సీక్. సో ఇక నేను డీప్సీక్ సర్చ్ చేస్తాను, నాకు ChatGPT అంత ఇష్టం లేదు. సో డీప్సీక్ సర్చ్ చేయగానే ఇట్లా లాగిన్ అయిపోవాలా. సో ఇక్కడ ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి లాగిన్ అయిపోతా. అది ఆల్రెడీ లాగిన్ అయ్యే ఉంది. సో
బ్యాక్ చేసేసి సో ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. సో ప్రాంప్ట్ వచ్చేసి నేను ఇక్కడ టైప్ చేస్తూ ఉంటా, వినండి. సో డెవలప్ అ లోన్ క్యాలిక్యులేటర్ వెబ్ పేజ్ ఇన్ INR using HTML, Tailwind CSS and JavaScript, ensuring that the entire project is connected with a single HTML file. You may include necessary CDN links like Tailwind CSS or lightweight libraries directed in the head section, but no external projects files are allowed. Use classic colors, must look attractive. Focus on building a fully responsive, modern and clean UI that offers a seamless and intuitive user experience for all the devices. సో ఇలా ఇచ్చేసి ప్రాంప్ట్ని రన్ చేస్తా. సో ఇట్లా రన్ చేయగానే అంతే కథం. సో ఏం లేదు, దానికి మనం ప్రాంప్ట్ ఇవ్వాలా, ఇట్లా ప్రాంప్ట్ ఇస్తే అదే క్రియేట్ చేస్తుంది అనమాట, మనం ఏం చేయని అవసరం లేదు. సో ఎంత సింపుల్ అనమాట ఒక టూల్ క్రియేట్ చేయడం యూజింగ్ AI. సో నేను ఈ ప్రాంప్ట్ అనేది మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు అక్కడ వెళ్ళి కాపీ పేస్ట్ చేయండి. జస్ట్ కాపీ పేస్ట్ చేసి అక్కడ నేను యూజ్ చేసిన లోన్ క్యాల్కులేటర్ బదులు మీరు ఏదన్నా క్యాల్కులేటర్ పెట్టుకోవచ్చు. సో అది క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ కోడ్ రాయడం స్టార్ట్ చేసింది, అంతే అన్నమాట, సింపుల్, ఏం లేదు. ఎంత ఈజీ అంటే ఒక టూల్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఒక 4th క్లాస్ పోరోడు కూడా చేసిస్తాడు టూల్ చేయాలంటే. సో అక్కడ మొత్తం HTML అయితే మొత్తం HTML ఫైల్ క్రియేట్ చేసి అయితే ఇస్తుంది. సో నేను ఇక్కడ ప్రాంప్ట్ ఏం చెప్పినా అంటే నాకు HTML, CSS ఇంకా JavaScript నాకు ఒకటే HTML ఫైల్లో కావాలని చెప్పిన. సో ఇట్ విల్ బీ ఈజీ టు పేస్ట్. Tailwind CSS అంటే అది HTML లోపలనే వస్తుంది. సో అలా అనమాట. సో నేను దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తా. సో ఫైనల్గా మన కోడ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కోడ్ ఇక్కడ కాపీ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు. రన్ అయితే నేను చేయను, ఫస్ట్ నేను కాపీ చేస్తా, మీకు చూపిస్తా కదా. సో కాపీ చేసినాక మీ దాంట్లో నోట్ ప్యాడ్ అని ఉంటుంది, నోట్ ప్యాడ్ క్లిక్ చేసి సో ఆ కాపీ చేసిన ప్రాంప్ట్ అనేది నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసేయాలి. సో ఇక్కడ Ctrl+V. సో ఇదన్నమాట మొత్తం మన కోడ్ టూల్ది. సో ఇది డెస్క్టాప్ మీద సేవ్ చేస్తా. సేవ్ చేసే ముందు మీరు మీ డాక్యుమెంట్ పేరు పెట్టి .html పెట్టడం మస్తు ఇంపార్టెంట్ అనమాట. సో ఇది పెట్టకపోతే అది వర్క్ కాదు. సో ఇక్కడ సేవ్ చేసి .html. సో నేను లోన్ క్యాల్కులేటర్ .html అని పెట్టిన అండ్ బ్యాక్ కొట్టేసి సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఉంది, ఎస్. సో ఇక్కడ ఉంది. సో నేను దీన్ని ఓపెన్ విత్ క్రోమ్తో ఓపెన్ చేస్తా. సో క్రోమ్తో ఓపెన్ చేయగానే ఇక్కడ చూసినట్టయితే మన టూల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇట్లా కనిపిస్తుంది లోన్ క్యాల్కులేటర్. సింపుల్, ఈజీగా ఒక్క ప్రాంప్ట్తో ఇలాంటి టూల్ తయారు చేయొచ్చు వెబ్సైట్. ఇక నేను 1 lakh ఇస్తాను లోన్ అమౌంట్. టెస్ట్ చేద్దాం ఒకసారి. 1 lakh అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మన ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 9 పెట్టినా. అండ్ ఇయర్స్ పెట్టుకోవచ్చు, మంత్స్ పెట్టుకోవచ్చు. ఇదంతా ఎంత అంటే ప్రొఫెషనల్గా చేసి ఇచ్చిందంటే అది నార్మల్గా ఒక కోడర్ తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఇది ఇంత ఈజీగా చేసి ఇచ్చింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి మంత్లీ EMI ఇంత వస్తుంది, టోటల్ పేమెంట్, టోటల్ ఇంట్రెస్ట్. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. సో ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో చూసినారు కదా ఇంత సింపుల్గా క్రియేట్ చేయడం యూజింగ్ ఓన్లీ విత్ AI. నేను ఏం యూజ్ చేయలే, ఇలా నాకు కోడ్ రాదు, ఒక ముక్క కోడ్ రాదు నాకు, మొత్తం AIతోనే చేసిన నేను.